అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి అఘోరి గురించి కొన్ని పచ్చి నిజాలు మనతో చెప్పడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ అఘోరి వ్యవహారానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శివరుద్ర సాధు. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వ్యవహారం గత కొన్ని నెలలుగా సంచలనం రేపుతున్న విషయం మీకు తెలిసిందే, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోజు జరిగిన అంశం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఆమె చేసినటువంటి ఒక పని తెలుగు రాష్ట్రాల ఆడపిల్లలు కానీ, లేదంటే అసలు ఆధ్యాత్మికంగా కొన్ని భావాలు నమ్మేటువంటి వారికి కొంత చర్చనీయాంశంగా అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు అఘోరి అంటే నిర్వచనం ఏంటి? ముందు అఘోరి అని ఆవిడ ఎవరు చెప్పారు మీకు? ఇది ఒకటి తెలుసుకోవాలి. మొదట అఘోరి అనే వాళ్ళు క్షేత్రపాలకులై ఉండాలి. అఘోరాలు అనేది దేశ సాధనలో ఉండాలి. అఘోరా అనే వాళ్ళు హిమాలయాల నుంచి మొదలు పెడితే మంచు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఉండాలి. వాళ్ళకి ఒక నియమాలు, నిబంధనలు, అఘోరాల అఖాడాలు ఉంటాయి. ఇప్పుడు అఖాడాలన్నీ దాటేసి ఏ గురు సాధకులు, ఏ సాధకులు, ఏ అఘోరీలు, ఏ సాధ్వికులు, ఏ నాగసాధువులు సమాజంలో రాలేరే. కాబట్టి ఈవిడ అఘోరా కాదు. మొదట ప్రేక్షకులు చాలామంది చూస్తున్నారు కాబట్టి మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి, ఈవిడ అని మీరు అఘోరా అనడం మొదట మానేసుకోవాలి. ఎందుకంటే నియమ నిబంధనలను శాస్త్రీయంగా రుజువు చేయబడ్డ వాడే గురు సాధకుడు. అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు అఘోరాలకి సమాజానికి సంబంధం ఏమిటనంటే, మహాకుంభమేళను చూసినప్పుడు మహాక్షేత్ర పాలకులై వచ్చి మేము దేశ సాధనలో సంరక్షకులై మేము సర్వజనులు సుఖంగా ఉండాలి అని చెప్పి మేము ఎంతటి త్యాగానికైనా దిగుతాము అని చెప్పేసి సానుకూలంగా ఒక సారాంశాన్ని మనకిచ్చి వెళ్ళారు. మేము ఉన్నాము అని. అంటే దాని ఉద్దేశం ఏంటి మిత్ర? మరి వాళ్ళు ఎక్కడ విచలవిడిగా ఆడపిల్లలతో కానీ ఇంకేదో ఇక్కడ కనబడలేరు కదా వాళ్ళు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు 26 ఏప్రిల్లో ఫిబ్రవరి అయిపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ది మంత్ కూడా అయిపోయి ఉండొచ్చు, నియర్ బై. ఇంతవరకు మళ్ళీ అఘోరాలు ఎక్కడ కనబడలేరు కదా వాళ్ళు. అవును. క్షేత్రపాలకులు అని అంటే ఎక్కడ క్షేత్రపాలకులారు? ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో కూర్చోవాలి. అంటే క్షేత్రపాలకులు ఎందుకు కూర్చోవాలి? అఘోరాలు అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు సమాజంలోకి ఆయుధాలు పట్టుకొని రాకూడదు. ఒక హోమాలు, ఒక యాగాలు, ఒక నియమ నిబంధనలను పూజాతోని మాత్రమే శాంతియుతంగా సమాజాన్ని కాపాడాలి. తలలు తీసుకుంటూ పోతే రక్తపాతమే ఉంటుంది సమాజంలో, కానీ శాంతి భద్రతలో దైవాజ్ఞలు రావు అని చెప్పేసి 800 సంవత్సరాల క్రితము జగద్గురు ఆదిశంకరాచార్యులు నియమం ఇచ్చేళ్ళిన తర్వాత దాన్నే పాటిస్తున్నారు వాళ్ళు. ఇంతవరకు అఘోరాలు ఎక్కడ వచ్చేసి ఎవరిని కొట్టినట్టు, లేకపోతే ఎవరిని ఏదో చేసినట్టు, అమ్మాయిలతో కార్యకలాపాలు, లేకపోతే ఇంకేదో విషయాలలో దోచుకున్నట్టు రాలేదే. మరి అలా ఎలా మీరు ఎల్లూరు శ్రీనివాస్ గారిని అఘోరా నిర్ధారణ చేస్తారు? ఈజ్ దర్ ఎనీ వ్యాలిడ్ ప్రూఫ్? ఎక్కడి నుంచి? కాశీ నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందా? లేకపోతే ఉత్తరాఖండ్ నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందా? హిమాలయాల నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందా? హీఈస్ ఎ ప్రూవెన్ డాక్యుమెంటెడ్ పర్సన్ అని చెప్పేసి. సో మనం అలా అనడం చేత సమాజంలో అఘోరాలు ఇలానే ఉంటారేమో అన్న భయం వచ్చేసింది కదా. లేదా మీరు అన్న మిత్రంగా ఆడపిల్లల భద్రత లేదంటే ఆడపిల్లలను కాపాడడానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు మరియు జగదేక వీరుడు దత్తాత్రేయుడు ఏం చెప్పారంటే సౌభాగ్యాలను కాపాడాలి అని అంటే కామాన్ని వదలాలని చెప్పేసి పురుషుడి అంగాన్ని కామం కాకుండా 3 నిమిషాలు కర్రతో కొట్టేసి అంగస్తంభన కాకుండా చేసేసారు నాగసాధువులకి. వాళ్ళకి ఇప్పుడు కూడా అంగస్తంభన కాదు. అఘోరీలకు కూడా అంగస్తంభనం అనేది జరగకుండా ఉండడానికని కొన్ని నియమ నిబంధనలు 12 సంవత్సరాల శిక్షలు ఇచ్చేసి వాళ్ళకి క్షేత్రంలోనే ఉండాలి, బయటికి ఎప్పటికీ వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక నియమం ఇచ్చారు. ఆడవాళ్లలో అఘోరీనిలు ఉన్నారు. 8 ముడుల చీర కట్టుకొని ముక్కు పుడక ఇలా పెద్దగా పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి కామం లేదు అని అర్థం. మరి నీ దగ్గర ఏమి నియమాలు ఉన్నాయి? పురుషుడు కాదని నీ పురుషంగాన్ని ఇచ్చేసావుగా. పురుషంగాన్ని ఇచ్చేసిన నీకు ఈ వృక్షస్థలంతో ఏం పని? అంటే కావాల్సుకొని నువ్వు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావా, లేకపోతే నీ తెలివితేటలు నీకున్నట్టుగా ఎవరికి లేవరు అనుకుంటున్నారా? దేవుడికి ఇచ్చావు పురుషాంగం అని అంటే దేవుడు అడిగాడా పురుషాంగం? ఎవరన్నా అడుగుతాడా పురుషాంగం? అయితే ఇక్కడ మీరు చెప్పినట్లు తను 7 ఏళ్ల సంవత్సరంలోనే 14 సంవత్సరాల శిక్షణ తీసుకొని ఎలా తీసుకోగలుగుతారు? 12 సంవత్సరాలే లోక కళ్యాణం అనే శిక్ష ఉంది అఘోరా సాధకులలో. డిక్షనరీయే ఉంది అఘోరా పురాణం అని. 12 సంవత్సరాలు భిక్షాటన చేస్తూ నీవు ఊరూరా తిరగాలి, ఎలాంటి అలంకరణ ఉండకూడదు, ఎలాంటి. ఇప్పుడు అఘోరా చెప్పుకున్నటువంటి ఇందాక శ్రీనివాస్ ఎవరైతే అన్నారు, తను 7 సంవత్సరాలప్పుడే ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోయి 14 సంవత్సరాల పాటు అక్కడ తీసుకొని, అంటే మధ్యలో 14 సంవత్సరాల్లో కూడా 2-3 సార్లు తన ఇంటికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ దీక్ష చేసి అఘోరాగా మారని చెప్పి, అఘోరిగా మారి తిరిగి వచ్చానని చెప్పి చెబుతున్నారు. ఆ సికింద్రాబాద్ లో ఆ ముత్యాలమ్మ ఆలయం ఏదైతే విధ్వంసం జరిగిందో ఆ ఇష్యూ జరిగిన తర్వాత తను తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టడం జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను పాటుపడుతున్నానంటూ పెద్ద రాజకీయ నేతల్ని వ్యతిరేకిస్తుంది. ఏమంటారు? సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో రాజకీయవేత్తలను హింసిస్తుంది, మీరు అన్నట్టుగా హెచ్చరిస్తుంది. రేవంత్ రెడ్డి గారిని అరేతురే కొట్టేసిందే చూసుకుంటా అని. ఒక సాధకుడి ముఖ్య లక్షణం కాషాయం. కాషాయానికి ముందు ప్రశాంతత,
ప్రశాంతతకు ముందు నీ యొక్క శరీరం త్యాగం. ఇన్ని త్యాగాలు చేసిన నీ నాలుక స్వతంత్రం గురించో లేకపోతే లోక కళ్యాణం గురించో మాట్లాడాల్సిన ధర్మమైన మాటలు ఎక్కడన్నా మాట్లాడింది వినబడ్డదా? ఒక సభలో మాట్లాడింది వినబడిందా? మరి లోక కళ్యాణం ఏ విధంగా జరిగింది? ముత్తెలమ్మ గుడికి సాక్షిగానే మీరు ఏం చెప్పారు? మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు లోక కళ్యాణం కోసం, ఆడపిల్లల కోసం, రక్షణ కోసం నేను ఉంటాను అని అన్నావుగా. ఈ రోజు ఏదో కామానికి సంబంధించిందో లేకపోతే ఏదో కాగితాలకు సంబంధించిందో ఏదో వచ్చింది మద్యానికి, తర్వాత అదేదో ధూమపానం సిగరెట్ సంబంధించినవి వచ్చాయని అన్నారు కదా. ఇలా అఘోరాలలో ఎక్కడ కనబడలేదు కదా మనకి. మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలను ఉద్దేశించి మాట్లాడడమా, ఒక గుడిని గులగొడతాను ఉద్దేశించి మాట్లాడడమా, లేకపోతే వేరే మతాన్ని మనం ఇట్లా ఒక విధంగా వేరే మతం కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయితే పెద్ద మారణ హోనాలు జరుగుతాయి అనమాట. నీవేంది నేనేంది. అయితే ఇక్కడ తనకి వెళ్ళేటువంటి గుళ్ళల్లోకి నిర్బంధిస్తే, లేదంటే తన దారికి ఎవరైనా అడ్డొస్తే, తను క్షుద్ర పూజలు చేసేనా నేను అడ్డుకుంటా, లేకపోతే మీ సంగతి చూస్తా అంతు చూస్తా అంటూ కొన్ని వార్నింగ్లు ఇవ్వడం కూడా చూస్తాను. నిజంగా ఆ శక్తులు ఉంటాయా? అలా ఉంటాయా మిత్ర? ధర్మం చాలా మంచి ప్రశ్న. క్షుద్ర పూజలు తర్వాత ఇంకేదో పూజలు చేయడానికని ఒక అఘోరా సాధకులో లేకపోతే వేరే సాధకులు ఒక సామాన్యమైన పురోహితుడు అనుకో మిత్ర, దైవాధీనమైన పనులు చేయడానికి ఒక దేవాలయం అవసరం నీకు. శ్మశాన వాటికలో కూర్చుంటే వేరే వేరే ప్రాంతాలు అడ్డుకున్నారు, తర్వాత మిమ్మల్ని ఇది చేస్తాను నేను అది చేస్తాను అన్నారంటే, ఒక వ్యక్తిని ప్రేమతోని వశీకరణం, ఒక వ్యక్తిని ప్రేమతో పూజ చేస్తేనే ప్రతిఫలం, కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ. అలాంటిది మీరు నన్ను అడ్డుకుంటే మిమ్మల్ని వశీకరణ చేసేస్తా, మీరు నన్ను ఇది చేసుకుంటే అలా చేస్తానంటే అలాంటిది ఉందా స్వామి మన సమాజంలో? మీరన్నట్టు పురోహితులు జన సంచారంలో వండుకుంటూ వారు చేసే పూజలు వేరు, దైవానికి దగ్గరగా ఉండే విధానం వేరు. కానీ అఘోరీలు కఠినమైన శిక్ష తీసుకొని వారికి వచ్చే శక్తులు వేరు, వాళ్ళు లోపలికి ఇనుమడింప చేసుకునే ఆ శక్తులు వేరు. సో వాళ్ళకి ఎదురు తిరిగిన వారికి కానీ, లేదంటే వారికి ఎవరైతే శరీరానికి కానీ లేదంటే వాళ్ళ ప్రాణానికి హాని తలపెట్టిన వారికి కానీ తిరిగి హాని తలపెట్టడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పి తనే వాదిస్తుంది. న్యాయం ముఖ్యమైనది, ధర్మం మన శాసనం. ధర్మం న్యాయం లేనిది అఘోరాలే లేరు. అఘోరాలలో మనం మాట్లాడిన అఘోరాలు నాగసాధువులు ఇంకెవరో ఎవరో కూడా ఎక్కడా కూడా చెప్పలేరే మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని అది చేస్తాం, మమ్మల్ని హెచ్చరిస్తే మేము ఇచ్చేస్తాం అనలేరు కదా. అలా ఎలా పనిచేస్తుంది? నాకు అడ్డుకుంటే ఒక అఘోరా సాధకుడికే నియమం ఉంది, నువ్వు క్షేత్రాన్ని దాటకూడదు అని. ఎందుకు దాటకూడదు అన్నదానికి కూడా అర్థం మీకు చెప్పాము మేము. ఎందుకంటే అప్పట్లో మారణ హోమాలు స్త్రీల గురించడం లేకపోతే గుడులు గోపురాలు ధ్వంసం జరగడం చేత ఈ క్షేత్రం దాటి రాకూడదని కొన్ని నియమాలు విధించారు. ఎందుకంటే వారికి కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అన్యాయం కనబడితే వాళ్ళు తలలు తీసేస్తారు కాబట్టి అలాంటివి రాకూడదు, రానున్న సమాజం చాలా ముఖ్యమైనదని చెప్పి గురువులు చెప్పిన ఆదేశాలను పాటిస్తున్నారు కదా. అలాంటిది ఈయన అఘోరానే కాదు అని నేనన్న తర్వాత మీకు ఎక్కడి నుంచి శక్తులు వచ్చి ఎక్కడి నుంచి వశీకరణ చేసి ఎక్కడ బంధిస్తాడు? అఘోరా కాదంటున్నారు, లేదంటే అఘోరి కాదంటున్నారు. తను మాత్రం అఘోరిలాగా చెప్పుకోబోతుంది, తనలో ఏదో శక్తులు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతుంది కదా. ఇక్కడ జనాలు కూడా తనకు పూజలు చేయటం, ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మంగళగిరిలో కూడా అలా ఆహ్వానించిన తర్వాతే ఇంట్లోకి వెళ్ళి ఒక 6 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో నివాసం ఉన్న తర్వాత ఆ ఇంటికి సంబంధించిన ఆడపిల్లని వశీకరణ చేసుకుందని చెప్పేసి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతుంది. మరి ఈ విషయాన్ని ఎలా చూడాలి? అసలు అఘోరాలు వేరే వాళ్ళని అంటే శిక్షణ లేకుండా అలా అఘోరీల్లోకి అనుమతిస్తారా? అసలు దీని వెనక ఏముంటుంది? అఘోరాలని నాగసాధువులని సాధ్వికులని అనుమతించరు మిత్రమా. మొదటి పొరపాటు ఏంటంటే ఆయన అఘోరా అన్న విషయ వివరణలో ఇంతవరకు స్పష్టమైన రుజువు లేదు. మేము ఇందాక కూడా వేరే ఛానల్లో డైరెక్ట్ కాశీకి మాట్లాడారు, రుజువు లేదు. కానీ మీరు అన్నట్టు తను చెప్పుకుంటూ తిరుగుతున్నట్టు తన అఘోరిని అనుకుంటే నిజమైన అఘోరీలు ఇట్లా రాలేరు, రాకూడదు. నిజమైన అఘోరాలకి కామకోరికల్లో ఉండవని శాసనంలో రాసింది కదా స్వామి. అఘోర పురాణం ఉంది, గరుడ పురాణం ఉంది, శివ పురాణంలో ఉంది, అన్ని పురాణాలలో రాసింది కదా. కామం అనేటిదే మీరు ఇప్పుడు ఎక్కువ శాతంగా మాట్లాడితే వశీకరణ ఆడపిల్లని చేశారు, తీసుకెళ్లారు అని అంటున్నారు కదా. ఆ ఆడపిల్ల కూడా ఏమంటే మనం అంటున్న మాట కాదు, కుటుంబంలో వ్యక్తులే వచ్చారు మిత్ర, మా అమ్మాయిని వశీకరణ చేసి అదేదో ఇంటికెళ్ళో ఏదో సంథింగ్ చేసి తీసుకెళ్లాడు అని అంటున్నారు కదా. ఎన్ని రోజులు వశీకరణ పనిచేస్తుంది తెలుసా? అసలు వశీకరణ ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? శాసనంలో. అంటే మీరు ఒక యాంకర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను ఒక సాధువుని కాబట్టి ఏం చెప్తున్నా అంటే, వశీకరణ అనేది చెడు ప్రయోగం మీద పని చెయ్యదు, అది శాసనంలో ఉంది. ప్రేమ మీదనే పనిచేస్తుంది వశీకరణము. తల్లి కొడుకుల్ని కలపడానికి, భార్యాభర్తల్ని కలపడానికి, కొడుకు తండ్రిని కలపడానికి, మంచి చెడుని ఎప్పుడు కూడా మంచిని కలపడానికి పనిచేస్తుంది. కానీ ఒక ఎక్కడో ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రి నా దగ్గరికి వచ్చేసేసి ఏదో చేసేసుకోవాలి, మేమిద్దరం ఎక్కడికో పోవాలి, ఏదో అనుభవించాలి అనే దానికి వశీకరణ పనిచేయదు. అలా అంటే మరి ఇంతమంది ఎందరో ఉన్నారు కదా స్వామి లోకంలో. అయితే ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించి ఆరోగ్యాన్ని పాడు చేయడానికో లేదంటే తన భవిష్యత్తును దెబ్బతీయడానికో కాదు, తనంతట తానుగా అఘోరీల్లోకి నేను కూడా మారిపోతానని చెప్పి ఆ 23 ఏళ్ళ అమ్మాయి చెప్తుంది కదా. మరి ఆవిడ ఎక్కడికి పోవాలి? అఘోరి అంటే 15 అఖాడాలు ఉన్నాయి, 4 విభాగాలుగా విభజించి 15 అఖాడాలు ఉన్నాయి. మొత్తం యూపీలో వచ్చేసి 8 అఖాడాలు ఉన్నాయి, రాజస్థాన్లో 2 ఉన్నాయి, వారణాసిలో 2 ఉన్నాయి. ఇట్లా ఉన్నాయి అఖాడాలు 15 ఉన్నాయి. మొత్తం 15లో 14 అయిపోయి కిన్నర అఖాడా, మహిళా అఖాడా కలిపేశారు ఈ మధ్య.
ఇప్పుడు ఒక అఖాడాలకి అధిపతులు ఒకళ్ళు ఉంటారు స్వామి. ఒక్కొక్క అఖాడాకి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, అంటే మంత్రి, ఉప మంత్రి ఉంటాడు. అలాగా 15 అఖాడాలకి ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు, ఆయన కాశీలో కూర్చొని ఉంటాడు. మరి ఈయన గారు అక్కడికే వెళ్ళాలి కదా. ఈయన గారే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఎల్లూరి శ్రీనివాస్ ఈయన గారు ఒక అఘోరాలో ఒక స్త్రీని తీసుకుపోవడం అనేది ఇక్కడ కాదు, ఏ శాసనంలో లేదు, ఎక్కడ లేదు. తిరుగుబాటు చాలా, నేను దీంట్లో కొంచెం సివియర్గా దిగుతున్నాను, చాలా మందికి చెప్పి పెట్టే కాశీ నుంచి కూడా. అలా ఎలా అఘోరి అన్న పేరు పెట్టేసేసి మొత్తం అఘోరా సామ్రాజ్యాలని తప్పు పట్టిస్తారు మిత్ర. ఒక మాట, అఘోరా అన్న వర్డ్ వల్ల ఏమవుతుందంటే నిజంగా అందరు ఇలానే ఉంటారా అని అనుకునే సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళిపోయింది, ఆవిడ సొంతంగా ఏం చెప్తుంది, నేనే ఇష్టంగా వెళ్ళిపోయింది. కాబట్టి మన రాజ్యంలో ఎవరు ఎక్కడికైనా పోయే అధికారం ఉంది స్వామి. ఆ అమ్మాయి అంతలా, ఆ అమ్మాయి నేను ఇబ్బందులు ఉన్నా అన్నంత వరకు మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేను. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ అన్నంత వరకు ఎల్లూరి శ్రీనివాసు తీసుకెళ్తాడు, సాధన ఇస్తాడో ఏం చేస్తాడో వాళ్ళిద్దరు ఇష్టం అది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన అఘోరా కాదు అని చెప్పేసి రుజువు నేనే కాదు, చాలా మంది సాధువులు చెప్పారు, గురువులు చెప్పారు, ఇంత ముందుకు చాలా 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 గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు స్పందించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక స్త్రీని తీసుకెళ్ళాడు అనడానికంటే ముందు ఈయన గారు ఒక వ్యక్తి మీద కింద మీద దొర్లుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. తను మీరు అఘోరి కానీ అఘోరా కానీ కాదంటున్నారు. తను అఘోరి అమ్మగా చెబుతుంటూ సమాజంలో తిరుగుతున్నారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ వీడియో అందరి దృష్టికి వెళ్ళడం జరిగింది, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. ఒక మామూలు మానవుడి పైన ఆ అఘోరి అమ్మగా చెప్పుకున్నటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలా దొర్లుతూ మీద పడుకొని చేసినటువంటి ఆ వికృత చేష్టలు అయితే ఉన్నాయో, ఒక శివసాధుగా మీరేం చెప్తారు దానిపైన? దాన్ని ఖండించాలి శంకర. శివసాధువు చెప్పడం ఏంది, నార్మల్ మామూలు మనుషులు కూడా చెప్పాలి. అలా ఉంటుందా? నువ్వు ఒక సాధకుడు అన్నావు, రుద్రాక్షలు వేసుకున్నావు, చితాభస్మం రాసుకున్నావు, కేశఖండన పెద్దగా పెంచుకున్నావు. ఇన్ని పెంచుకున్న తర్వాత ఒక సాధకుడిని నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుని నేను ఆరాధిస్తాను, నా పేరు ఇది ఇదని చెప్పావు. ఇన్ని నీవు చెప్పావు కాబట్టి నిన్ను ఇంకా ఆపారు. ఇవన్నీ లేకుండా ఒక అమ్మాయిని ఆ విధంగా, ఒక అబ్బాయిని అలా చేస్తే సమాజం ఒకటి ఇప్పటివరకు ఏం చేసేది? వీడ్చుకొచ్చేసి స్తంభాన్ని కట్టేది కదా. ఎందుకు గడతలేదు అని అంటే మిత్ర, నిన్ను రుద్రాక్షలు ఆపుతున్నాయి, చితాభస్మం ఆపుతుంది, నువ్వు పెట్టిన అఘోరా అన్న ఆ పేరు ఆపుతుంది. బాగా గమనించాల్సిన విషయం ఇది. అవన్నీ తీసేసి ఒక క్షణం వచ్చి నిలబడితే సమాజంలో ఎంతమందిని ఈ రోజుల్లో పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా సమాజంలో వేరే వేరే యువతి యువకులు అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నారా కదా. రాళ్లతో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇలాంటి పనులు వికృతంగా చేసిన వాళ్ళకి. బాగా గమనించండి స్వామి, వీడియో రిలీజ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమున్నది? అంటే నీకు తెలియకుంటే జరగలేదని కాదు కదా. అక్కడ నువ్వు ఏదో ఇక్కడ గురుపుటానం జరిగింది అక్కడ. అంటే ఈయన గారు చేస్తున్న అరాచకాలు వాళ్ళ అన్నగారు వచ్చి ఏం చెప్తున్నారు, ఈయన గారు అసలు కొన్ని భయానకమైన సందర్భాలు క్రియేట్ చేస్తూ మద్యానికి సంబంధించిందో, లేకపోతే అదేదో సేఫ్టీ ప్రికాషన్స్ కనబడుతున్నాయనో, సిగరెట్, మద్యం, ఇంకేదో కనబడుతున్నాయి అన్నారు కదా. ఇలాంటి ద్వారా వేరే 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 రాష్ట్రాలలో కూడా అమ్మాయిలు ఎక్కడికి పోతున్నారు, అసలు ఇక్కడే ఉన్నదా, మా అమ్మాయిని ట్రాప్ చేశాడన్న విషయం మాట్లాడితే స్వామి, ఒక సాధకుడికి అలాంటి అర్హత లేదు. ఒక సాధువు దాన్ని ఖండించడం కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు ఖండించాలి అలాంటి విషయాన్ని. ఇప్పుడు ఒకటి ఎక్కడైనా సందర్భం జరిగితే మనం చూస్తూ ఊరుకోగలమా స్వామి? సరే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సందేహం ఉంది, ముఖ్యంగా ఈ అఘోరి అమ్మ అని చెప్పుకునే ఆ వ్యక్తికి సంబంధించి. అసలు తన ఆడన, మగన, లేదంటే మూడో కమ్యూనిటీకి చెందిన వ్యక్తిన? మీరు వారి నివాసం దగ్గరకు వెళ్ళడం జరిగింది, తనతో మాట్లాడి అసలు ఏంటి కనుక్కోవడానికి ప్రయత్నించారు, కానీ అది అయిందో లేదో మాకు తెలియదు, అది మీరే చెప్పాలి. మీ దృష్టిలో అసలు తన ఆడనా, మగనా, లేదా అఘోరి అనేది కాదని చెప్తున్నారు. ఖచ్చితంగా కాదు కదా. ఇప్పుడు ఆడా మగ అని కాదు మిత్ర, అక్కడ జెండర్, నేను శివుడికి నా పురుషాంగాన్ని ఇచ్చేసిన అని చెప్పింది, ఆవిడే చెప్పింది. మనం అందరం కలిసి మీరు ఆడా మగ అని చూపించాల్సిన అవసరం లేదు. ఆవిడ చెప్పేసింది మీరు పురుషులు కాదా ఏంది అంటే, నేను నా అంగాన్ని శివుడికి అప్పచెప్పేసిన, నన్ను తండ్రి అడిగాడు అని ఆవిడ చెప్పేసింది. శివుడు ఆవిడకి అంగం అడిగాడు, చాలా మంచిదే, నువ్వు ఇచ్చేసావు, చాలా మంచిదే. మగ పురుషుడికి అంగం ఇచ్చేసిన తర్వాత వృక్షాలు ఎందుకు అంటున్నా, ఈ పైన బ్రీస్ట్ ఎందుకు అంటున్నాను. తర్వాత ఆపరేషన్ చేసుకొని బ్రీస్ట్ పెట్టుకున్నాడని వాళ్ళు ఏదో ఛానల్లో కూడా మొత్తం ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నీకు ఉద్దేశపూర్వకంగా జరిగినట్టే కదా ఆ పని. మరి ఇప్పుడు ఒక పురుషుడు ఇచ్చేసాడు అని అంటే మరి పైన ఉన్న వృక్షాలతో పని ఏముంది మిత్రమా? ఇప్పుడు అలాంటిది సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కొంతమంది పింకీ అని కూడా ఏదో వర్డ్ తీశారు, చాలా మంది వచ్చి మాట్లాడారు, ఈవిడ గారు ఇక్కడ ఉంటారు, అక్కడ తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు అని చెప్పారు కదా. ఇన్ని వర్డ్స్ అని ఛానల్లోనే కనబడ్డాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళింది ఆత్మాహుతి, నేను చనిపోతాను ఈరోజు, నన్ను ఈ విధంగా మీరు అడ్డుకుంటే అని అన్నందుకు. అలా కాదు, ఇలా ఒక సాధువు అంటే ఇలా ఉండాలి, ఒక లక్షణం అంటే ఇది, ఒక అఘోరా ఉంటే అని చెప్పి మనం అక్కడికి వెళ్తే మనల్ని రానియలేరు, కలవలేరు. ఇంటి దాకా వెళ్ళా, పోలీస్ అధికారులు అన్నారు, ఎస్ఐ గారు, సిఐ గారు అన్నారు, డీజీపీ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి స్వామి, మీరు వచ్చారని చెప్పేసి కలవనీయొద్దు అన్నారు. అప్పటికి ఊరోళ్ళందరూ ఎగబడ్డారు. ఎందుకంటే ఊర్లు ఎలా ఉంటాయి స్వామి, ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి కొత్త వ్యక్తి వచ్చిందంటే మొత్తం తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ లా కాదు కదా. సరే, మీరు అఘోరి అమ్మ కాదంటున్నారు,
తన వ్యక్తిత్వానికి సంబంధించి తన చరిత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? డీటెయిల్స్ ఏం లేవు నా దగ్గర. మీరు వెళ్ళి తెలుసుకున్న విషయాలు ఏంటి ఆ వ్యక్తి గురించి? ఆ ఊరోళ్ళే చెప్పారు కదా శంకర, 7 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, పోయింది అని అన్నారు. అంతవరకు విషయం. ఆవిడే చెప్పింది కదా, నా పురుషంగాన్ని పరమశివుడికి ఇచ్చానని చెప్పేసి. నేను అఘోరా సాధకుడిని అని చెప్తే, నేను అఘోరా సాధకుడు కాదు, దుస్తులు లేకుండా ఏ సాధకుడు తిరగడు, దుస్తులే వేసుకొని తిరుగుతాడు అని చెప్పేసి మొదట వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత దిగంబరంగా అని చెప్పి అప్పుడు దిగంబరంగా ఎవరు తిరుగుతారు? ఎక్కడ దిగంబరంగా కొంతమంది స్వామీజీలు రాష్ట్ర వ్యాప్త పర్యటన ఎక్కడున్నారు? ఎక్కడ మీరు చూసారు? ఎక్కడ గతంలో రాష్ట్ర వ్యాప్త పర్యటన గతంలో కాదు, ఈ మధ్య కాలంలో చెప్పండి. గతంలో చేసిన అది ఎన్నో ఎక్కడ ఉంది ఎవిడెన్స్? ఎక్కడ ఉంది ఎవిడెన్స్? ఉన్నాయి, వీడియోస్ ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర ఉంది ఎవిడెన్స్? గూగుల్లో కొడితే అలాగా అలా చెప్పకూడదు. మీరు ఎవరు వచ్చారు, ఏ దిగంబరం నుంచి వచ్చారు? జైనులు వచ్చారు. జైనులు ఎక్కడ వచ్చారు? వాళ్ళు ఉండేది ఒక క్షేత్రంలోనే, అక్కడ వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వస్తాం కదా. జైనులు పురుషులు వచ్చారు దిగంబరంగా. బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ కావాలి. ఇప్పుడు ఒక పురుషుడు వచ్చాడు స్వామి దుస్తులు లేకుండా, మరి స్త్రీ వచ్చిందా దుస్తులు లేకుండా? స్త్రీ ఎక్కడా రాలేదు కదా. ఆయన స్త్రీ వచ్చాడు కాబట్టి అడ్డుకున్నాము. పురుషుడు వచ్చినట్టే అడ్డుకోకపోయేవాళ్ళు, ఎందుకంటే దిగంబరంగా అఘోరాలలో దిగంబర అఖాడా ఉంది. మరి ఇక్కడ అఘోరాలలో కూడా స్త్రీ పురుష భేదాలు ఉంటాయి. ఎందుకుండవు? మరి స్త్రీ పురుషులు పరమాత్ముడే భేదంతో పుట్టించిన తర్వాత మీరెవరు అడగడానికి? నేనెవరు కాదు ఉంటుందని చెప్పడానికి? ఎందుకు స్త్రీ పురుషుల భేదం ఉంటుంది తెలుసా మిత్ర? నీ శరీర సౌష్ఠవంతో చేసే పూజా నియమ నిబంధనలు వేరు, స్త్రీ శరీరంతో చేసే నియమ నిబంధనలు వేరు. ఆ కామక్రోధాలు నశించే విధంగా పూర్తిగా శరీరాన్ని దేవానికి సమర్పించుకున్న తర్వాత కూడా స్త్రీ పురుష భేదాలు ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకుండవు? స్త్రీ పురుష భేదం అనేది ఏంటంటే, కామ కోరిక వేరు, శరీరంలో ఉండే రక్తనాళాల పరిస్థితి వేరు. కామ కోరిక అనేది ఏంటంటే మిత్ర, పురుషుడి అంగం దగ్గర ఉన్న కామానికి సంబంధించిన నరాన్ని ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా కర్రతో కొట్టినప్పుడు 12వ సంవత్సరం ఆ సాధన పూర్తయిపోయిన తర్వాత హరహర మహాదేవ్ అని పురుషుడికి బొట్టు పెట్టి, అప్పుడు అంగస్తంభన నీవు సమాజంలో ఆడవాళ్ళు, పిల్లలు, మంచివాళ్ళు, చెడవాళ్ళు, సంసారాలు అందరూ వస్తారు కాబట్టి నీకు కామ కోరిక ఉంటే సమాజాన్ని నువ్వు ఉద్ధరించలేవు అని చెప్పేసి గురు నియమం. స్త్రీలకు వచ్చేసరికి ముక్కుకి ఇక్కడ పెడతారు, ముక్కు పుడక పెద్దగా, ఆ కామనాడి. ఈ ముక్కు పుడక ఏ స్త్రీకి అయితే ఉంటుందో ఆ స్త్రీకి కామం ఉండదు. ఇది కూడా మీరు తెలుసుకోవచ్చు. ముక్కు పుడక ఇక్కడ కాకుండా ఇక్కడ ఈ కింద వైపు కొంచెం పెద్దగా ఉంటుంది ఆ ముక్కు పుడక కూడా, ఈ పెదాలను తగిలేటట్టు ఉంటుంది ఆ ముక్కు పుడక. అంత పెద్దగా ఉన్న స్త్రీకి కామం ఉండదు. ఈ 2 నియమాలు ఉన్నాయి కదా. ఈ నియమాలు అయిపోయిన తర్వాత వేరే అఖాడాలలో నీ పూజలు, నీ నియమాలు చేసుకోవడానికి పెట్టారు. ఎందుకంటే పురుషుడు యుద్ధాలకు వెళ్తాడు కదా ఎక్కువ శాతంగా. ఇప్పుడంటే యుద్ధాలు లేవు, 100 సంవత్సరాల కింద అయితే ఉన్నాయి కదా. ఈ అఘోరాల ప్రస్తావన అంతా కూడా 100 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు, ఇప్పుడు కొత్తగా ఏం లేవు మనం చెప్పుకోవాల్సినవి. అలాంటి స్థితిగతులలో వాళ్ళందరూ కొండలు, గుట్టలు, లేకపోతే మంచు ప్రాంతాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళడాలు, స్వారీలు చేయడం, ఇది గుర్రాల పైన కానీ, ఏనుగులు కానీ, ఒంటెలు కానీ ఉండడం చేత వారి యొక్క స్థితిగతులకు కావాల్సిన అర్హతలు వేరే ఉంటాయి. మరి స్త్రీలు కూడా యుద్ధాలు చేసేవాళ్ళు కదా, అప్పుడు స్త్రీలు కూడా ఉన్నారు కదా. వారి పరిస్థితులు అందరు స్త్రీలు లేదు మిత్రమా, కొందరే చేసేవాళ్ళు, ఆ సౌష్టం కలిగిన వాళ్ళు. మీరన్న విభేదాలు ఎక్కడ వస్తాయి అని అంటే నియమాల్లో వస్తాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు కామాన్ని మాత్రమే మీరు అన్నట్టుగా నరాలని అది తెగజించినప్పుడు దుస్తులన్నీ కట్టుకొని పూజలు చేసే నియమాలు ఉన్నాయి. ఈ నేత్రాలు ఉంటాయి కదా మిత్ర, నేత్రాలు కూడా చెప్పులను చూడకూడదు సాధువులు. ఇప్పుడు మీరు చెప్పులు వేసుకున్నారు, స్టూడియోలు అందరూ కూర్చున్నారు కదా, ఇలా కూడా వాళ్ళ ముందు కనబడకూడదు అవతల వ్యక్తికి. సో దేవునికి సమర్పించుకోవాలనుకుని ఆధ్యాత్మిక భావంతో ఆ మార్గంలో నడవాలనుకునే ఖచ్చితంగా బాలికలు, అఘోరీలుగా మారాలనుకునే నిజమైన ఆధ్యాత్మిక భావన అమ్మాయిలు అయితే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అఘోరీలుగా మారాలి, కాశీకి వెళ్ళాలి. మొదట కాశీలో గురువులు ఉంటారు, పట్టభద్రులైన గురువులు ఉంటారు అక్కడ, ఒక విశ్వవిద్యాలయం లాగా. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను మొట్టమొదట నీ కుటుంబం అనుమతి తీసుకుంటారు. నీ అనుమతి తీసుకొని నిన్ను కొన్ని పరీక్షల నిమిత్తం భిక్షాటనకి వెళ్ళమంటారు వీధుల్లో. ఇక్కడ కుటుంబం అనుమతి అంటున్నారు కదా, ఇక్కడ అయితే లేదు అనుమతి. అయితే గొడవ అవుతుంది, నేను అక్కడే కదా రిజెక్ట్ చేస్తుంది అక్కడ. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కాకపోయినా అసలు మామూలుగా ఆధ్యాత్మిక అక్కడికి అదే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గురువులు కొన్ని పరీక్షలు పెడతారు. మీ వల్ల అవుతుందా కాదా కూడా మిమ్మల్ని చూసి చెప్పగలుగుతారు వాళ్ళు. నిజంగా వచ్చాడా, ముందే చెప్పేస్తారు. కొద్ది రోజులకి మాత్రం వచ్చి వెళ్ళిపోతాడా. 12 సంవత్సరాల శిక్షలు స్వామి. 12 సంవత్సరాల నీకు 12వ సంవత్సరం 365వ రోజు కూడా అవకాశం నువ్వు వెనక్కి వెళ్ళడానికి. అప్పుడు ఆ 12 సంవత్సరాల శిక్ష అంతా తీసుకున్న తర్వాతనే నీకు ఆ స్థితిగతులకు అనుమతిస్తారు. 12 సంవత్సరాల వరకు శిక్షలు. ఇప్పుడు 12 సంవత్సరాలు లేవు స్వామి. భిక్షాటన భవతి భిక్షాందేహి. వీధుల్లోకి వెళ్ళి అడగగలరా ఎవరైనా? ఇంకా చాలా తక్కువ శాతంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అడుగుతారు. అఘోరాలు తినేది అలాగే కదా. వాళ్ళు ఉదయం 6 గంటల లోపే వారి యొక్క సాధనలన్నీ అయిపోగొట్టేసేయాలి. 3:30కు లేవాలి. 3:30 నుంచి 6 గంటలకి 6:30 గంటల వరకు కొన్ని హోమాలు చేసే పద్ధతులు, కొన్ని దైవానికి సంబంధించిన మంత్ర ఉచ్చారణలు చేసే పద్ధతులు. మన దగ్గర ఏంటంటే దుష్ట శక్తులు కొన్ని ఎక్కువ ఉంటాయి.
కొంతమందిని కొన్ని విధాలుగా చెడుగా చేసిన వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా వచ్చి మమ్మల్ని కాపాడండి స్వామి అని అంటారు. మనం చూస్తుంటాం కదా చిన్న చిన్నవి. అలాంటి విద్యా అర్హతలకు సంబంధించిన ఎంత ఫస్ట్ నీకు A-B నుంచి Z వరకు తీసుకురావడానికే 12 సంవత్సరాలు పట్టేది. అలా పట్టిన తర్వాత నువ్వు ఏ అర్హత సంపాదించావో చూస్తారు. ఎందుకంటే వెల్ మెచ్యూర్ పర్సనాలిటీస్ 10లో ఒకళ్ళే ఉంటారు కదా స్వామి. ఈ 9 మంది ఏంటంటే ఏదో ఒక దాంట్లో నాలెడ్జబుల్ ఉంటారు కదా, ఈ నాలెడ్జ్ తీస్తారు 6 సంవత్సరాల్లో. ఇక్కడ మరొక సందేహం. ఇక్కడ ఈ అఘోరి అమ్మగా చెప్పుకునే తన ఆహారాన్ని ఏం సేవిస్తారంటే చితిపై కాలుతున్నటువంటి శవాన్ని తింటా అని చెప్పి కొన్ని వీడియోస్ లో కూడా మీ దృష్టి కూడా వచ్చాయి. నిజంగా ఆ అఘోరి అమ్మలో నిజంగా ఆ నరమాంసాన్ని తింటారా? 100 సంవత్సరాల క్రితం చరిత్ర మాట్లాడితే అఘోరాలు నరమాంసం అనేది తినడం అనేది శాస్త్ర ఇతిహాస పురాణాలలో దిగంబరంగా బతికే వాళ్ళకే. ఎందుకంటే అది ఒక వ్యక్తి పరిపూర్ణమైన సాధన కోసం 24 రోజులకు ఒక్కసారి తింటాడు. 200 గ్రాములు మాంసాహారం ఈ శరీరం స్వీకరిస్తే స్వామి 24 డేస్కే ఆకలి అవుతుంది వాళ్ళకి. ఈ 24 డేస్ తినరు మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాం, మీరు అన్నట్టుగా చితిపై కాలుతుంది అలా తినేసాం ఇలా తినేసాం అంటాం కదా స్వామి. ఈ కడుపు పై భాగమే తినే అర్హత ఉంది, కింది భాగం తినే అర్హత లేదు. ఇప్పుడు మీరు మొన్న అన్న ఆ వీడియో నేను చూసా, ఒక పీస్ ఇలా తీసుకొని తింటాం స్వామి అని అంటున్నది. ఒక పీస్ తినడానికి అది ఎవరిది కాదు మిత్ర, సొమ్ము. అది గురు ఆధీనం, గురు పరంపర. అర్హత సాధించిన నీ శరీరం అర్హత కావాలి. నీవు ఇప్పుడు చికెన్ మటన్ తింటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటావా? డైజెస్టివ్ సిస్టమ్ టైం పడుతుందా? ఎందుకు అంత టైం పడుతుంది అంటే అది కొంచెం హీట్, కొన్ని ప్రోటీన్స్ హెవీగా ఉండడం చేత గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని వేరు కదా. మీరు అంటున్నారు కదా శరీరం కింది భాగాన్ని తినడానికి అర్హత ఉండదు, పై భాగాన్ని. ఎందుకు? పై భాగమే పవిత్రమైనది, కింది భాగం అపవిత్రమైనది. శాసనం కింద కాళ్ళు ఉన్నాయి, కిందికి భాగాలు అన్ని భాగాలు మీరు చూడండి. కిందికి అయితే కొంచెం నేను అంటుంది బిలో స్టమక్ కిందో, ఎందుకంటే దాని అర్హతలు వేరున్నాయి. పైన ఉన్న భాగాలే అనేది ఇప్పుడు లేదు. నేను అన్నది ఒకప్పుడు విషయాలు చెప్తున్నాను మీకు. ఇప్పుడు విషయాలు ఈ రోజు తింటారు చెప్తలేను, ఒకప్పుడు విషయాలు. ఎందుకంటే నియమ నిబంధనలు కూడా దాటిపోవడానికి అధికారం లేదు. ఎందుకు 24 గంటలకు ఒకసారి ఆకలి అవుతుంది? మీరు ఆ ప్రశ్న మీరు మొదలు ఆపారు కాబట్టి. మాంసాహారం తిన్న మనకే 6 గంటలకు ఒకసారి ఆకలిలో దూపనం బాగా హెవీ అవుతుంది కదా. ఈ నరమాంసం తిన్న వాళ్ళకి 24 రోజులకి ఎందుకు ఆకలి అవుతుంది అంటే అది డైజెస్ట్ కావడానికి 24 డేస్ పడుతుంది. అందుకని ఆ హీట్ కోసం, ఆ హీట్ తట్టుకోవడానికి మంచు ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా చల్లటి ప్రాంతాల్లో, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ మీరు ఎక్కువ తిన్నప్పుడు చూడండి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లేకపోతే చల్లని వాటర్ ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటాం మనం. అంటే బాడీ హెవీ అనిపిస్తుంటుంది కదా. అలా ఉండడానికి వాళ్ళ ముఖ్యమైన కారణం ఏంటంటే స్వామి, ఫస్ట్ వర్డ్ వాళ్ళ సమాజంలో లేరు కదా స్వామి. సమాజంకి ఎంతో కొండల పైన ఉన్నారు, 25-30 కిలోమీటర్ల పైన ఉంటారు వాళ్ళు. మరి మనలాగా ప్రతి దానికి కిందికి వచ్చే వస్తువులు తీసుకుపోలేరు కాబట్టి పరిపూర్ణమైన స్థితిగతులకు కావాల్సిన ఆహారం చనిపోయిన వ్యక్తిని ఇచ్చారు. బతుకున్న వ్యక్తిని చంపక తినడం అనేది కాదు. అక్కడ నిర్జీవం అయిపోయి నిరుపయోగకరం ఉన్న దాన్ని తినాలని చెప్పేసి శాసనాల్లో ఉన్నది, ముమ్మాటికి ఉంది. అది మీరు చెప్పినారు కదా లేదు స్వామి అనడానికి లేదు. దాని విద్య అర్హత వేరే ఉంది కదా స్వామి. ఎవరు పడితే వాళ్ళు తినాలని రాసి లేదు. అది నీకు పరిపూర్ణమైన అఘోరావు అని రుజువైన తర్వాతనే నువ్వు అలా తినగలవా? టక్కున ఒక పీస్ తీసి. మామూలుగా మనకి ఇష్టమైన దాన్నే ఒక్క లిమిట్ దాటి ఎక్కువ తింటేనే వామిటింగ్ అనిపిస్తుంది. అలాంటిది నీకు అర్హతనే లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండి అది చేసి ఇలా చేసి అలా సింపుల్గా ఇలా తినానని చూపిస్తావు స్వామి. తినేది ఉండదు స్వామి అలాగా. ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి వస్తే, మీరు మంచి విషయాలపైనే, ప్రేమకు సంబంధించిన విషయాలపైనే ఈ వశీకరణ అనేది సాధ్యపడుతుందని చెప్పి మీరు అంటున్నారు. ముమ్మాటికి. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న మాటల్ని ఏ విధంగా చూడాలి? మా పిల్ల పైన ఈ మందు పెట్టి తనని ఇట్లా వశపరుచుకుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తారు? ఇక ఇట్లా ఆధ్యాత్మిక భావంలో నడవాలనుకుంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఈ అఘోరాలుగా మారాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? అఘోరాలాగా మారాలి అంటే కుదరదు. పరమాత్ముడి ఆజ్ఞతోని ఆయన పుట్టించుకుంటాడు. ఒక పాముని, ఒక ఏనుగుని, తర్వాత ఒక కుక్కని ఆయన ఎక్కడికి చేర్చాలో. గుడిలలో ఉన్నాయి కదా ఇవన్నీ, కుక్క ఉంటుంది, పాము ఉంటుంది. పశువులని ఆయన ఒక పవిత్రంగా పుట్టించుకొని ఆయన గుడి దగ్గర చేర్చుకుంటాడు. అంటే ఆయన వాటికి కూడా అంత విలువ ఇస్తాడు. మానవ శరీరానికి మరి ఆయన ఏ విలువ ఇచ్చి ఈ బిడ్డ ఎక్కడి దాకా చేరాలనేది ఆయన నిర్ణయం. నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోతావు అనుకోకూడదు. ఈ జన్మ కాదు, ఏదో జన్మలో చేసిన పుణ్యమే ఈ జన్మ వస్తుంది అనేది మనకు తెలిసిందిగా. ఈ తెలుగు రాష్ట్రాల వారికి వశీకరణ చేసి పోయింది ఆ అమ్మాయి అంటే నేను నమ్మను, ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే ఆ అమ్మాయి బీటెక్ స్టూడెంట్ శంకర, వెరీ వెల్ మెచ్యూర్డ్ డిస్కషన్ చేసింది ఆ అమ్మాయి. కాబట్టి ఆమె ఇష్టంగా పోయింది. నేను నీకు ఛాలెంజబుల్గా మళ్ళీ డిస్కషన్ చేస్తా, 1 వీక్లో ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి మళ్ళీ అందరం మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు వెల్ మెచ్యూర్డ్ అంటున్నారు, 23 ఏళ్ళ అమ్మాయి బీటెక్ చదువుతుంది అంటున్నారు. అంతవరకు నిజమే, తను మీడియాలో కూడా మాట్లాడుతుంది, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు తను అఘోరి అమ్మ కాదు అని చాలా మందిలో ఉన్న సందేహం తనకి కలగలేదంటారా? కదా,
మరి దాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే విషయం. నువ్వు మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు, ఇప్పుడు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అది, కానీ నేను నీకు బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అయ్యేటట్టు నేను అనుకోవాలి. అంటే మన ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఉంటుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఊరంతా చెప్పుకుంటా, కానీ నువ్వు కూడా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి కదా మిత్ర. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఆ అమ్మాయికి ఆయన ఇద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఏందని బయటకు వచ్చేంత వరకు ఏం చెప్పడానికి రాదు. ఎందుకంటే నమ్మకం నడుస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సైలెంట్గా ఒక డిస్కషన్ పోతుంది, అది సాధన కానీ లేకపోతే ఇంకేదో అని ఇదేనో త్వరలో బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఎన్ని రోజులు భరిస్తుందో అది చూద్దాం మనం. ఎందుకంటే మీరు అన్నట్టుగానే వెల్ మెచ్యూర్డ్ పర్సన్ అని కానీ ఆవిడని ఎలా కనుకోవచ్చు ఎలా పోవచ్చు అని అంటే వారం రోజులు 10 రోజుల కంటే ఎక్కువ లేదు ఈ వ్యవహారం. కుటుంబం ఎన్నో కేసులు పెడుతుంది కదా, ఏదో చెప్తుంది కదా ఇప్పుడు. కాబట్టి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత సాధన ఎలా ఇస్తారు స్వామి? ఒక మామూలు నువ్వు గుడికి వెళ్ళావనుకో, చెప్పులో లేకపోతే నీ యొక్క డ్రెస్సులో ఇవి చూసి మార్పులు చెరుపులు చూసే పురోహితుడు మిమ్మల్ని కింది మీద చూస్తాడు. అంటే నువ్వు మామూలుగా దేవుడిని చూడడానికి పోనీకనే నీకు ఇన్ని అర్హతలు అవసరమైతే దేవుడి ఆరాధన చేయడానికి మరి ఎన్ని అర్హతలతో ఆ శరీరాన్ని పిలుచుకోవాలి పరమాత్ముడు? గుడి ఉందా, గోపురం ఉందా, ఎక్కడ ఇస్తావు, ఏ సాధన ఇస్తావు? మళ్ళీ అఘోరా సాధన అంట. అఘోరా సాధన అక్కడ కొండల మీద గుట్టల మీద చేసుకున్న వాళ్ళకి దిక్కు లేకుండా మహాకుంభం మేళకు 12 సంవత్సరాల కోసం వచ్చిపోతున్నారు వాళ్ళు. అలాంటిది అంత అవలీలంగా నువ్వు కారులో పోతుంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చేయగలవా? సాధన అంత సులభంగా వచ్చేస్తుందా శంకర? మరి ఎందుకు తిప్పుకుంటుంది తనతో పాటు? అదే అంటున్నా, క్వశ్చన్ చేయాల్సింది సమాజం. అలా తిప్పుతున్నది ఈవిడ తిరుగుతున్నది, ఓకే, మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అలా తిరగడం అది అనర్హత. అఘోరా అన్న పేరు పెట్టేసి అలా పోవడం ఏ ఉద్దేశంతో తన వెంట తిప్పుకుంటుంది? లేదు అక్కడ ఉద్దేశం ఏం లేదు. సడన్ గా ఈ అమ్మాయి ఉద్దేశం ఎలా వచ్చింది బాగా గమనించాలి. అదేదో ఆడియో కాల్ రికార్డింగ్ లో నువ్వు రావాలి, చెయ్యాలి, మాట్లాడాలి అని కూడా ఒక వీడియో వచ్చి అదేదో వచ్చింది ఆడియో కాల్. అంటే నువ్వు ఖచ్చితంగా రావాలి అని వచ్చిన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఇలా ఇవన్నీ ఉన్నాయంటే దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ డిస్కషన్ లో ఉన్నారు స్వామి. ఈ డిస్కషన్ ఎలా ఉంటుందంటే మీకు ఎలా చెప్పొచ్చును, వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతంగా పోలీస్ స్టేషన్లలో చూస్తాం స్వామి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా డివైడ్ కారు. 90 days తర్వాత చూసారా ఒకళ్ళు ఇట్లా చూసుకోవడానికి కూడా అసలు డేర్ చేయరు. కొంచెం పండాలి. తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, అసహించుకునేదాకా డివోర్స్ వెళ్ళిపోతాయి. అన్ని పోవు మళ్ళీ కొన్ని ఉంటాయి. ఆ రోజు ఫస్ట్ డే ఎలా ఉంటుంది, నువ్వు ఎంత కౌన్సిలింగ్ ఇవ్వు, నువ్వు ఎంత ఏం చెప్పు, వాళ్ళు అందులో నుంచి బయటికి రారు. కొంతమంది తర్వాత తెలుసుకుంటారు ఈయన ఫైనాన్స్ సరిగా లేదని, లేకపోతే ఈయన అంత అందగాడు ఏం కాదని, ఈయన చెప్పుకున్నట్టుగా లేడని, ఇవన్నీ తెలుసుకొని నిజాలు నిర్ధారణ అయిపోయినాక ఇక ఏకంగా డివోర్సే వచ్చేస్తుంది కోర్టుకి. మీ దృష్టిలో ఇప్పుడు ఈ అఘోరి అమ్మ దొంగ సాధువా, ఏం చెప్తారు? దొంగ సాధువు అనకూడదు, అఘోరి అమ్మ అని కూడా మీరు అని కొంచెం అఘోరాలను. అంటే తను అఘోరి అమ్మగా చెప్పుకుంటుంది, ఆవిడ చెప్పుకుంటూ అయిపోయిందా శంకర? మరి మీ దృష్టిలో తను ఏం చెప్తారు? ఎల్లూరి శ్రీనివాస్ ఇకనైనా కొద్దిగా మారి ఆయన సాధకుడు, ధర్మం గురించి ప్రయత్నం చేస్తున్నాడు, ధర్మం గురించి పోతున్నాడు, లోక కళ్యాణం గురించి, గుడిల గురించి, గోపురాలు గొడవ పడుతున్నాడు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ రుజువులు ఎక్కడున్నాయి? ఎక్కడ పోయినా వైరమే మొదలవుతుంది కదా స్వామి. మళ్ళీ ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత రికార్డింగ్ అవసరమా అంటున్నాను మీడియాకి. సరే, ఇక్కడ మీరు తనపైన చర్యలు తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసే విధంగా కూడా ఖచ్చితంగా పోవాలి. మరి పోకపోతే మరి ఎలా? ఇప్పుడు కాశీలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడేసినాం కూడా తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా అఘోరా అని పేరు పెట్టేసేసి అఘోరా సామ్రాజ్యాన్ని దెబ్బ ఎలా తీస్తారు? ఏం రైట్స్ ఉన్నాయని? ఇప్పుడు నీ పేరు అభిషేక్ అనుకో మిత్ర, అభిషేక్ వచ్చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఫాడ్ చేశారు అనుకుందాం. అభిషేక్ లాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చారు అనుకుందాం. అప్పుడు అభిషేక్ ఏం చేశాడు? 10 మందిని ప్రేరేపించాడు, అభిషేక్ వాళ్ళ దోస్తులే అని అంటారు కదా. ఇప్పుడు అభిషేక్ మంచోడైతే ఊరున్న వాళ్ళు అభిషేక్ ఫ్రెండ్స్ కూడా మంచోళ్ళే కావాలో కదా. ఇప్పుడు నువ్వు అఘోరా అనేది చిన్న సామ్రాజ్యమా? మహా పెద్ద సామ్రాజ్యం ఇది. ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అంత కోట్ల మందిని మేలుకు వచ్చేలా చేసుకునే బాధ్యత నాకుంది. నేను ఇంతవరకు ఎవరితో ఏ విషయాలలో కూడా అంత డీప్గా పోలేదు. అమ్మాయి విషయం వచ్చి తీసుకుపోయి వాళ్ళ పేరెంట్స్ పడుతున్న ఆ బాధకి చెల్లించాల్సిన ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అఘోరా పేరు పెట్టేసుకొని నువ్వు ఘోరమైన పనులు చేస్తా అంటే ఊరుకోవడానికి మేము గాజులు వేసుకోలేదు శంకర. చెప్తున్న విషయం అది సాధువులం. ఓపిక నశించేదాకా చూసుకుంటే దాని వివరణ వేరేలా ఉంటుంది. నేను ఒక్కనే వచ్చి వితండవాదం చేస్తా ఛానల్లో, బాగా గమనించండి. నేను ఒక్కని కనబడతా అన్ని ఛానల్లో. మిగతా వాళ్ళు ఎందుకు రారు తెలుసా? వాళ్ళు బాగానే ఉన్నారుగా, ఏమో వాళ్ళ మీదకి వచ్చి ఎగబడతారేమో అందరని. ఎవరిది వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది హిందువుల విషయం ఏంటంటే వాళ్ళ పీఠాలు బాగుండాలి, వాళ్ళ గుడులు బాగుండాలి, మిగతా వాడు నాశనమైనా పర్లేదు. అవునా కదా? అలా కాకుండా అందరు బయటకు వస్తే ఇలాంటి వాళ్ళ విషయంలో కొన్ని అడ్డుకోవచ్చు కదా. అలా అని సాధువులను అడ్డుకోవాలి, పీఠాధిపతులను అడ్డుకోవాలని కాదు. అధర్మం. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు, అది వశీకరణాన్ని ఇంటికలు పెడుతున్నారు, ఫొటోస్ పెడుతున్నారు, మీద పడ్డ ఫోటోలు పెడుతున్నారు, ఇన్ని వీడియోలు పెడుతున్నారు కదా. దీనివల్ల మరి స్వాములకి, పీఠాధిపతులకి, అందరికీ, గురువులకి, లేకపోతే దేవుళ్ళ పైన అవమానాలు వస్తాయి కదా. కింద కామెంట్లు చూసారా ఎంత వల్గర్గా వస్తున్నాయో? అది మీ హిందువుల స్వరూపం. మరొక ప్రశ్న, ఇక్కడ తను అఘోరి అమ్మగా చెప్పుకొని తిరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు తనపైన పోరాటం చేయాలనుకుంటే, నిజంగా అఘోరి ఆ కమ్యూనిటీని మొత్తం ఏకం చేసి తనని ప్రశ్నింప చేయాలి అనుకుంటే తనపై తీసుకునే మొదటి చర్య ఏంటి? అలా కాకుండా ధర్మంగా, ధైర్యంగా, సమాజ శ్రేయస్సు కోసం పోరాడాలి.
నీతి నియమాలతో పాటు ధర్మానికి సంబంధించిన లోక కళ్యాణమైన విషయాల్లో పాల్గొనాలి. గుడులు ఎన్నో గూలుతున్నాయి, ఎన్నో ధర్మమైన సనాతన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, హనుమాన్ జయంతులు ఉన్నాయి, ఇంకెన్నో ఉగాదులు ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో కూడా సమాజ శ్రేయస్సే కదా. ఒక వ్యక్తినే తీసుకుపోయేసి దుస్తులు లేకుండా వచ్చిన వాళ్ళని మనం ఆ పోలీస్ అధికారులను నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? అట్లా దిగంబరంగా మరి సమాజంలో తిరగకూడదు కదా. అసలు తిరిగే అధికారమే లేదంటున్నా కదా. ఇప్పుడు నువ్వు పెట్టుకున్న పేరు ద్వారా తిరుగుతున్న పని బాగాలేదు. నువ్వు సాధువులాగా తిరుగు, మామూలుగా తిరుగు, నిన్ను ఎవరు ఏమనకపోయేవాళ్ళు. ఇప్పుడు చూడండి, దుస్తులు లేకుండా ఇదే జూబ్లీ హిల్స్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసి 25-30 మంది ఉన్నారు స్వామి. కానీ వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వాళ్ళకు దుస్తుల మీద ధ్యాస ఉండదు. మనం చూస్తాం పంజగుట్ట సిగ్నల్లో చూడండి, ఒక వ్యక్తి ఉంటాడు, దుస్తులు లేకుండా ఇటు తిరుగుతాడు స్వామి. అదేదో ఇస్తారు, తినుకుంటూ పోతాడు, సగమే తింటాడు, నవ్వుకుంటూ పోతాడు, దుస్తులు ఏమి ఉండవు. ఆ కిందే పడుకుంటాడు. మీరు ఈసారి గమనించండి, ఆ ఫ్లైఓవర్ కిందే పడుకుంటాడు, చూసుకుంటూ పోతుంటారు, చేస్తుంటాడు. ఆయన ఎందుకు పట్టించుకోమని చెప్పండి? మైండ్ అనేది ఏదో అయిపోయింది, వదిలేసాం కదా. ఇప్పుడు అంత నిమ్మలంగానూ ఉన్నావు కదా, మరి నువ్వు అలా చేయడం వల్ల సమాజానికి ఏం పేరు ఇస్తున్నావు అని అర్థం. ఇప్పుడు పిచ్చోడు నిజంగా అలా ఉన్నాడంటే అర్థం ఉంది. నువ్వు మమ్మల్ని ముఖ్యంగా సమాజాన్ని పిచ్చోని చేయడానికి ఇవన్నీ. మీ అభిప్రాయం ఏంటి? తను అలా ఉండకూడదు స్వామి, అలా ఉండకూడదు. అఘోరాలు ఏ విధంగా ఉండాలి అలా చేస్తుంది? అవి అలా ఉద్దేశంగా చేయడానికి ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకుపోయిందా, ఇంకెవరిని ఏమైనా చేసిందా, ఎవరు తీసుకుపోయిందా అని అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకుంటే కదా మనందరికి మంచిగా అనిపించేది. ఇప్పుడు అలా పేరెంట్స్ రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు మీరు కూడా నేను కూడా వేస్ట్ కదా ఇంటర్వ్యూలో. ఇప్పుడు తను చేసే ప్రతి పని ఖచ్చితంగా అఘోరి ఆ పద్ధతులన్నిటికీ విరుద్ధం అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి తన ఆ ఉద్దేశం, తన ఇట్లా తీసుకువెళ్ళడం అనక తన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఆ ఉద్దేశం ఆ అమ్మాయి ద్వారా తెలుస్తుంది అంటున్నాను. 1 వీక్ సమయం దానికోసమే తీసుకున్నాను. నేను మళ్ళీ వస్తాను ఛానల్కి. ఎందుకంటే ఇక్కడ మనందరం జస్టిఫికేషన్ తీసుకునే వే లేదు. అమ్మాయి కొంచెం 23 ఏళ్ళు అన్నారు మీరు, అంటే ఆ అమ్మాయి సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉన్నాయి. ఆ అమ్మాయి ద్వారానే సొంతంగా నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. అప్పుడు మీ ఛానల్కి బలం దేవండి. శివరుద్ర సాధువుగా మీకు, నాగ సాధువులుగా ఇప్పుడు అఘోరి అమ్మగా చెప్పుకునే వాళ్ళకి మీకు ఉన్నటువంటి తేడాలు ఏంటి? మీ పద్ధతుల్లో వాళ్ళ పద్ధతుల్లో ఉన్నటువంటి భేదాలు ఏంటి? వాస్తవం, సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు అనేవాళ్ళు క్షేత్రపాలకులు. సాధువులు అనేవాళ్ళు సమాజంలో ధర్మబద్ధమైన సనాతన ధర్మాన్ని స్థాపించడానికి తిరుగుతుంటారు. అంటే ఇప్పుడు పూజలు, పురస్కారాలు, ఎలా చెప్పొచ్చు అంటే గుడి దగ్గరికి కొన్ని సమస్యలతో వచ్చిన వాళ్ళ గురించి ఇలా కాదమ్మా ఇలా ఉండాలి, భార్యాభర్తలు అంటే మరి గొడవలు సహజంగా ఉన్నా కూడా ఈ విధంగా వెళ్ళిపోవాలి, విడిపోకూడదు అని చెప్పుకోవడం సాధువులు, పురోహితులు, పండితులు అందరూ చేసేది. పీఠాధిపతులు, మఠాధిపతులు. నాగ సాధువులు, అఘోరాలు ఏం చేస్తారంటే స్వామి, వాళ్ళు దిగంబరంగా కొండ ప్రాంతం దాటి రాకూడదు. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం మంత్రం ద్వారా చేయాలి, బయటికి వచ్చి చేయకూడదు. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితమే వాళ్ళకు ఆ నియమాన్ని ఆపేశారు. తర్వాత అఘోరాలు ఏం చేస్తారు అంటే స్వామి, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి క్షేత్రం అప్పచెప్తారో వాళ్ళ అఖాడాలు ఉంటాయో అఖాడాల లోపటే ఉండే ధర్మమైన మరియు ధర్మానికి సంబంధించిన ప్రచారంలో తిరుగుతూ స్థాపన చేయాలి ధర్మాన్ని. ఈ నియమాలు మీరు అన్నట్టుగా దుస్తులు లేకుండా బయటకు వచ్చే విషయాలు ఎక్కడ లేవు. ఈ ముగ్గురు వర్సు సాధువులు, నాగ సాధువులు మరియు అఘోరాలు ఏం చేస్తున్నారు? ముగ్గురు లోక కళ్యాణం చేస్తున్నారు. అంటే ఎక్కడ చేస్తున్నారు లోక కళ్యాణం? మరి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలా? ఈ నెత్తిలో నుంచి డీజిల్ పోసుకొని చేశారా? లేకపోతే గుడి దగ్గరకు వచ్చేసి వాణి లేపేస్తా, వీణి లేపేస్తా అని చెప్పి తలలు తీసేస్తామని చెప్పారు ఎక్కడన్నా ఎవరైనా? ఏం చెప్పారు తెలుసా? నీ ఇంటిని నువ్వు గెలుచుకునే మార్గం చేసి కుటుంబంలో కావాల్సిన బాధ్యతలు రీత్యా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని మైకులు పట్టుకొని అరుస్తున్నారుగా స్వామి అందరూ. మరి సాధువులంతా అరుస్తున్నారా లేదా? ఏమని అరుస్తున్నారు? హిందువులందరూ మారాలి, దేశమంతా రక్షించుకోవాలి, మనల్ని చేసుకోవాలి అనడం కూడా లోక కళ్యాణమే కదా. ఈ విధంగా పోయే దారి ఎలా ఉంది? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎక్కడి నుంచో మంగళగిరి నుంచి ఎవరినో తీసుకొస్తే అడ్డుకున్న వాళ్ళని ఆయన గారు చూడండి పోలీస్ అధికారిని కర్రతో తీసుకొని కొట్టడానికి వెళ్ళిండు, కొట్టిండు కూడా కదా. మరి ఇది ఉందా ఎక్కడన్నా? సాధువులకి నాలుక చాలా ముఖ్యమైనది. నాలుక అదుపులో లేని వాళ్ళు సాధువులు అవుతారా స్వామి? మీరే ఆలోచించండి. కోపం చాలా ముఖ్యమైనది. మళ్ళీ ధర్మం వైపు ఎవరైనా అధర్మంగా వస్తే కోపాన్ని ప్రదర్శించాలి, కానీ అది ప్రదర్శన కూడా నియమ నిబంధనల ప్రకారంగానే ప్రదర్శించాలి. అవునా కాదా? అలా లేకుండా నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ ఏ విధంగా పడితే అది ఏదంటే అది నువ్వు చెప్పిందే వేదం అని చెప్పేసి తెచ్చుకున్నదే న్యాయం అని చెప్పేస్తే సమాజం ఇంకా అఘోరాలు బతికే ఉన్నారు, నాగసాధువులే బతికి ఉన్నారు. ఆ కాశీ ఇంకా అలాగే ఉంది. కాశీ మునిగిపోలేగా మిత్ర. ఫైనల్గా అఘోరి అమ్మగా చెప్పుకునే ఆ వ్యక్తికి మీరు చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా? అడిగే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అడిగే ప్రశ్నలు ఏమి లేదు, నేను అడగదలుచుకోలేదు కూడా గతంలో కూడా. ఎందుకంటే ఇంటి దాకా పోయినప్పుడే ఆయన గారు వచ్చి కలవలేడు కాబట్టి నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. కానీ సమాజానికి ఇట్లా భ్రష్టు పట్టే కార్యక్రమాలు అమ్మాయిలకు కానీ కామానికి సంబంధించిందో లేకపోతే మద్యానికి సంబంధించిందో ఇవన్నీ చేసేసి ఇదే న్యాయం అని చెప్పేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఎక్కడికైనా పోగలుగుతాము, ఎన్ని నిర్ణయాలైనా తీసుకోగలుగుతాము. ఎందుకంటే నీ ఒక్కడి వల్ల
యావత్ సనాతన ధర్మానికి చెడు పేరు రాకూడదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు చూస్తే శ్రీరామ మందిరాన్ని కట్టిన తర్వాత మనలో ఎన్నో గొడవలు జరుగుతూ వస్తున్నాయి లోపల. అందరూ ఏమంటున్నారు, అందరం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు కొందరు వచ్చేసి ఏం చేస్తున్నారు చూసారు కదా, తలలు తీసేస్తాము అంటారు. అది అసలు ఎక్కడన్నా ధర్మంలో అలా ఉంటుందా? వేరే వాళ్ళ ధర్మాన్ని నీవు గొప్పగా చూసినప్పుడే నీ యొక్క సనాతన ధర్మానికి విలువ అని మనం కొంతమంది చెప్తుంటాం. ఇక్కడ ఈయన మతాల మధ్యలో చుచ్చులు పెట్టే మాటలు కూడా వదిలేడు వీడియోస్ కదా. ఇలాన్ని వీడియోస్ వదిలినప్పుడు ఆయనకి రక్షణ చాలా అవసరం. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా కొట్టిర్రు అంటున్నారు మిత్ర, ఎంతమంది కొట్టారంట, ఇప్పటికి ఎన్ని వీడియోలు వచ్చేసామి, ఎందుకు ఈ ప్రయాణం అవసరమా? ఒక దగ్గర ఆగు అంటున్నాను నేను కూడా. ఆగి కొన్ని నియమాలు పాటిస్తే మన దగ్గర చూడండి ఎవరికైనా కూడా క్షమించే గుణం ఉంది మన దగ్గర. అలా ఉండు, నువ్వు అక్కడ ఉండి ఏమైనా పూజలు పురస్కారాలు చేసుకో. అంత తిరిగి అలసిపోయేదాకా తెచ్చుకోవడం ఎందుకు? నవ్వుల పాలు అవుతున్నావు కదా, అనిపించదా నేను నవ్వుల పాలు అవుతున్నాను అని చెప్పేసి టీవీలో కనపడితే అయిపోతుందా మిత్ర? అలా కానియకూడదు. నీకు విషయం చెప్పాలి అంటే, సిల్క్ సుమిత ఎలా చనిపోయారు మీకు తెలుసా శంకర? మీకు తెలుసు కదా, సూసైడే కదా. సిల్క్ సుమిత ఏ విషయం తెలుసుకున్న తర్వాత సూసైడ్ చేసుకుందో తెలుసా మీకు? చాలా మందికి తెలియదు. సిల్క్ సుమితకి చదువు రాదు. ఆవిడకి ఏమొస్తుందంటే చిత్రపటం కేవలం అట్లా పేపర్లో వస్తే చూసుకోవడం వచ్చి ఆనందంగా, నా ఫోటో వచ్చింది. ఒకరోజు వాళ్ళ అసిస్టెంట్ని అడిగిందంట, కొంచెం డబ్బు వచ్చింది కదా, పలుకుబడి వచ్చిన తర్వాత, అరే నా గురించి ఏమి రాస్తున్నారు ఇవన్నీ చూడండి అని అంటే, ఆవిడ గురించి కొంచెం దిగజారిన వదిలేరంట. శరీరాన్ని ఇలా చేసుకుంటుంది, మద్యం ఎవరికైనా ఇచ్చేస్తుంది, ఆమె బ్రతుకిది ఈమె బతుకది అని ఇట్లా రాస్తే ఆ వర్డ్స్ విని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నదని తమిళనాడు టెలికాస్ట్ చేసింది. అది ఒక న్యూస్ కూడా ఉంది. ఫోటో చూడగానే జరిపోదు మిత్ర, అందులో విషయం కూడా చదవాలి. అది జ్ఞానం ఉన్న ఇప్పుడు తన వెనక జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ తన దృష్టికి వెళ్ళలేదంటారా? వెళ్తున్నాయి కానీ చలనం లేదు కదా. చలనం లేని వ్యక్తిని ఏమంటారు మరి సమాజంలో? మీరు ఆలోచించాలి. అది రాకపోతే ఎందుకు సాధువులు అవుతారా? అలా భ్రమ కలిగించాలంటే ఎలాంటి మార్పు రావాలి? నిర్ణయం తీసుకోబోతున్నాం అని చెప్పాము కదా, చాలా మందికి చెప్పి పెట్టాము, చాలా మంది ప్రేక్షకులు వస్తున్నారు. ఎందుకంటే మనం కాదు ఇక్కడ కాపాడుకోవాల్సింది, మనల్ని మనం, మనతో పాటు సమాజం. ఎన్ని రోజుల్లో ఉండబోతున్నాయి చర్యలు? 6 నుంచి 7 రోజుల్లోపే ఉండిపోవాలి. ఎందుకంటే అమ్మాయి కూడా సేఫ్ అయిపోవాలి కదా. పోతూ ఏమైనా అయిపోతే అమ్మాయికి ఒక మాట, ఈయన గారికి 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది ఆ కారు. ఆ అమ్మాయి కూడా ఏమైనా అయిపోయింది అనుకోండి, తల్లిదండ్రుల రోదన బాగలేదు శంకర. ఈయననే ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు, ఈ అమ్మాయిని ఇల్లు వదిలిపెట్టి తీసుకుపోతున్నాడు. పరమాత్ముడికి తెలియదా నేను ఎక్కడికి చేర్చాలో? నువ్వు ఎవరు మధ్యలో? కాబట్టి 6 నుంచి 7 రోజుల్లో తనపై చర్యలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి సమాజం. ఇప్పుడు పోలీస్ అధికారులకు మేము హెచ్చరించుకున్నాం, ముఖ్య వ్యక్తులకు హెచ్చరించుకున్నాం. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన బలంగా ఉంది కదా స్వామి. వాళ్ళ బాధ అనిపించట్లేదా మనకి? ఇప్పుడు చూడండి, ఏదైనా క్షణిక నిర్ణయాలలో ఎన్నో ఆత్మహత్యలు జరిగిపోయిన తర్వాత ఆ పేరెంట్స్ వచ్చి మొత్తుకుంటారు రోజుల పడి. ఆ బిడ్డ తిరిగి వస్తుందా స్వామి? వస్తుందా? జ్ఞాపకం కూడా తిరిగి రాదు కొన్ని సందర్భాల్లో, అంత బలం. అలాంటప్పుడు మనం ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు కూడా తీసుకోబోతున్నారా చర్యలు? కాదు, తీసుకుందాం చర్యలు స్వామి అని అనాలి. మీరు ఛానల్ వాళ్ళ ద్వారా కదా ఈ విషయం తెలుస్తుంది. కానీ మీరందరూ కూడా ముందుకు రాకపోతే ఏమవుతుందంటే విషయము ఇంకా ఒకరికొకరు వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే వీడియోస్ అవుతాయి. కాబట్టి ఛానల్ వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం నీతి నియమాల గురించి అని చెప్పేసి గుడులు గోపురాలపైన మన మీద జరుగుతున్నదో, లేకపోతే మనలో పెరగాలి, మనలో ఐక్యత రావాలన్న వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ ఏమంటారు ఇష్యూస్ కోసం కొంచెం ధర్మమైన ప్రయత్నాల్లో పోవడం చాలా మంచిదని నా ఆలోచన స్వామి. ధన్యవాదాలు స్వామి. నమస్కారం.